యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని స్తోత్రాలు. గురించి మీకు అన్నాను. కొరింథీ రాసిన పత్రిక తర్వాత జాగ్రత్త ఇక్కడ కొన్ని విషయాలు రికార్డ్ చేస్తారు కనుక దేవుడు ప్రభువు రక్షకుడు. దేవుడు అంటే ప్రభువు, ప్రభు అంటే రక్షకుడు. దేవుడు ఒకడే, అద్వితీయుడు. ప్రభువు ఒక్కడే, అద్వితీయుడు. రక్షకుడు ఒక్కడే అంటే అద్వితీయుడు. యెషయా గ్రంథంలో 43, 13, 12 వచనాల్లో ఒకే వాక్యంలో దేవుడని, ప్రభు అని, రక్షకుడని తెలియజేస్తారు. యెషయా గ్రంథం 43, 13, 12 నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడు నేనే. ఏ అన్య దేవతలను మీలో నడియలేదు. నేనే దేవుడు, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ప్రభు అని, యెహోవాని ప్రభువు, రక్షకుడని, దేవుడని, ఈ మూడు దేవుడు, ప్రభు, రక్షకుడని యెషయా గ్రంథం 43, 11, 12 వచనాలు దేవుడే యెషయా ద్వారా దేవుని ప్రజలకు ప్రకటింపజేశాడు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును అంటాడు యేసుప్రభు. అద్వితీయ సత్యదేవుడు, నీవు పక్కన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవము అని యేసుప్రభు వారు చెప్తారు. దేవుడు అద్వితీయుడని తెలియజేస్తాడు. దేవుడు అక్కడని యేసుప్రభు తెలియజేస్తాడు. యోహాను 3:16 దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తుని అద్వితీయుడు అన్నాడు. ఒక్కడే కుమారుడు, ఒక్కడే కుమారుడుగా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చూస్తే లోకమందు విగ్రహము వట్టిదనియు ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము అని ఎరుగుడంటాడు. లోకమందు విగ్రహము ఒకటేనియు లోకమందు విగ్రహం వట్టిదనియు ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరిగి ఉన్నదట ప్రతి మానవుడు. అక్కడి నుంచి 6 వరకు చదివినట్లయితే దేవతలు అనబడినవి ఉన్నాను, దేవుడు ఒకడే, ప్రభు ఒకడే అని తెలియజేయబడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ప్రభు ఒక్కడే, తండ్రి దేవుడు ఒక్కడే, సంఘం ఒకటే అని
చెప్పబడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువా చెప్పబడుతున్నాడు, అందరికీ దేవుడే చెప్పబడుతున్నాడు. రోమా 14:19లో కాబట్టి సమాధానము పరస్పర క్షేమాల నుంచి కలుగు చేయుటకు, నా 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభువైనకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు సరిపోయి మరలా బ్రతికెను. యేసుప్రభు ఎంతమంది ప్రభు అంటే చనిపోయిన వాడికి ప్రభువే, బ్రతికిన వాడికి ప్రభువే. అంటే ఆదాముకు ప్రభు యేసుక్రీస్తే, ఆదాము నుండి మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నందున ప్రభువై ఉన్నాడు యేసుక్రీస్తు, దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు అని మొదటి పత్రిక 4:14లో ఈయన లోక రక్షకుడు యేసుప్రభు ఎవరండి? మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకునిగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యాన్ని చూస్తున్నాము. యేసుక్రీస్తు లోక రక్షకుడు. యోహాను 4:42లో మా మట్టుకు నేను విని సమయ ప్రజలు అన్నారు, సమయ పట్టణంలో ఉన్న ప్రజలు అంటున్నారు, యేసు ప్రభు బోధ మేము విన్నాం, మా మట్టుకు మేము విన్నాం, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని. ఇప్పుడు లోక ప్రజలు ఏం చేయాలండి? యేసు క్రీస్తే నిజముగా లోక రక్షకుడని నమ్మాలి. తిమోతి మొదటి పత్రిక 3:16లో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిమంతుడైన తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటించబడ్డాడు. లోకమంతటా నమ్మబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమైనాడు? లోక రక్షకుడై ఆరోహుడై తేజోమయుడాయను అని. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు అంటే ప్రభు, ప్రభు అంటే రక్షకుడు అని చూసాం. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దానిలో చూద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బైబిల్లో ఎలా రాస్తుందో అలాగే నమ్మాలి, అలాగే చదవాలి. కానీ మూలం అంటే తెలుసుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 28:18-19లో యేసు ప్రభు వారు శిలువ మరణం
జయించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ. అయితే యేసు వారి అతను వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అని యేసు ప్రభువు ఇక్కడ తెలియజేశారు. ఏమని? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వమని. తర్వాత ఇదే ఈ 3 నామాలు పలుకుల చోట ఏముందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైనది గాక అని ఈ 3 నామాల వరకు మరి ఇక్కడ కూడా చెప్పబడింది. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 16 చూస్తే యేసు ప్రభువు బాప్తిస్మం పొందినప్పుడు కుమారుడు కనపడుతున్నాడు, దేవుని కుమారుడు. మరి పరిశుద్ధాత్మ భావం వల్లే దిగొచ్చినట్లుగా చూస్తున్నాం. తండ్రి దేవుడు మాట్లాడి నా ప్రియ కుమారుడే. ఇక్కడ 3 నామాలు చూస్తున్నాం. అయితే అపోస్తలులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మం ఇవ్వలేదు. అపోస్తలులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మము ఇవ్వలేదు. ప్రభు ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మం ఇవ్వమన్నారు. వీడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మము ఇవ్వలేదు. అపోస్తలుల కార్యములు 2:30-39లో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇక్కడ బాగా వినండి. యేసు ప్రభువు ఏం చెప్పారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మం అని చెప్పారు. ఆ తర్వాత అపోస్తలులు బాప్తిస్మం ఇస్తున్నారు. 3 నెలలు ఎలా ఇచ్చారట? యేసుక్రీస్తు నామమును బాప్తిస్మం పొందమని చెప్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము యేసుక్రీస్తు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరంటే యేసుక్రీస్తు నామము బాప్తిస్మం. ఇది ఎంతమందికి బాప్తిస్మం జరగాలి? బాప్తిస్మం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును ఇశ్రాయేలుకి మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు మన తన యొక్కకు పిలిచిన వాళ్ళందరికీ చెందునని వారితో చెప్పాడు. ఎంతమంది బాప్తిస్మము ఈ విధంగా యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ వరకు బాప్తిస్మం ఎంతమంది అంటే లోకమందరి సువార్త ద్వారా పిలువబడిన వారందరికీ, సువార్త పిలువబడిన వారందరికీ, ఇక్కడ ఆశ్రమంలో వృద్ధులకు సువార్త చెప్పమంటాడు. వాళ్ళు లోపడితే వాళ్ళు కూడా పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో పిలువబడిన వారందరికీ చెందుతుందని లోకానికి కూడా ఈ యొక్క వాగ్దానము వారు ఇస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా. గలతీ 3:8
క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొందమని చెప్పట్లేదు. క్రీస్తులోని బాప్తిసం పొందండి అన్నారు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ఒకే నామము, యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామము. అపొస్తలుల కార్యములు 22:16 కనుక నీవు తడవ చేయడానికి లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగివేసుకొనుము. అపొస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కాదు. ఇక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందమని చెప్పలేదు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాడు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము యేసుక్రీస్తు నామమే. అపొస్తలుల కార్యములు 16:30-33 వరకు ఖైదు చేయబడిన పౌలు శీలల గురించి మాట్లాడతారు. కానీ ఒక జైలు అధికారి రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని అడగడం చూస్తున్నాను. జైలు అధికారి వారిని వెలుపల తీసుకుని వచ్చి అయ్యేలాగా రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వారికి బోధించేది. ఆ రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అందరూ అతని ఇంటి వారును బాప్తిస్మము పొందేది. ఇక్కడ కూడా యేసు నామమే చెప్పబడుతున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసు నామములో చెప్పబడుతుంది. ఆ నామమునందు విశ్వాసం అంటారు. ఆ నామములో వారి బాప్తిసినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మని పౌలు గారు ఇక్కడ చెప్పలేదు. యేసు నామం గురించి చెప్పబడ్డాడు. అపొస్తలుల కార్యములు 19:3 చైలు. అప్పుడు అతడు ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఆయన దగ్గర నిలబెట్టారు. వారు క్రీస్తు సంఘములో సువార్త ప్రకారం బాప్తిస్మం పొందకుండా వారితో కలిసి ఆరాధన చేస్తారట. వారితో కలిసి ఆరాధిస్తున్నారు. ఆ సేవకుడు ఎంత చెప్పినా, స్థానిక సేవ ఎంత చెప్పినా వినలేదట, లోపట్లేదట.
చెప్పాడు. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. ఇక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము జరగలేదు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసు క్రీస్తు నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తు అని. ఇప్పుడు ప్రశ్న జవాబు ఏంటంటే ఎవరు ప్రశ్నించారు? ఆ స్థానంలో నిలబెట్టిన ఆ యొక్క సహోదరులను పౌలు గారు అంటున్నారు, మీరు బాప్తిస్మం పొందినప్పుడు సువార్త విన్నారా? బాప్తిస్మం పొందినప్పుడు సువార్త విన్నారా? వారే ఉన్నారు. సువార్త యెరూషలేములో అపోస్తలులు సువార్త ప్రకటించిన సంగతి మేము వినలేదన్నారు. సువార్త ప్రకటించిన సంగతి మేము వినలేదన్నారు. పరిశుద్ధాత్మ పొందడం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము ప్రత్యేక చేసిన సంగతి వారికి బయలుపరచబడింది. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడకూర్చున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందావా అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించారు కదా అపోస్తలులు, విన్నావా అని అంటున్నారు. వారు చెప్పారు, పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించిన వారు సువార్త మేము వెళ్ళలేదన్నారు. మేము పరిశుద్ధాత్మ గురించి వెళ్ళలేదన్నారు. అంటే సువార్త మేము వెళ్ళలేదన్నారు. పరిశుద్ధాత్మ ఏం జరిగింది? అపోస్తలులు 12 మంది 3,000 మంది మాత్రం ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ప్రకటించే తెలియదంట, వెళ్ళలేదంట. అందుకని మళ్ళా అపోస్తలుడు పౌలు సువార్త చెప్పి ముందుగా బాప్తిస్మం పొందిన వారు వాక్య ప్రకారం పాప క్షమాపణ బాప్తిస్మం పొందకపోతే రెండవసారి బాప్తిస్మం పొందొచ్చని. ఎన్నోసారి? రెండోసారి. ముందు తెలియకుండా బాప్తిస్మం పొందేశారు, సువార్త వినకుండా బాప్తిస్మం పొందేశారు, పాప క్షమాపణ బాప్తిస్మం పొందలేదు. అటువంటి లోకంలో ఈ వేళ 1,000 ఉన్నారు. 1,000 ఉన్నారు. వీరందరూ ఏంటి? ఇప్పుడు సువార్త ప్రకారము పాప క్షమాపణ వరకు క్రీస్తులోనికి యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి అని అక్కడ యేసు క్రీస్తు నామము బాప్తిస్మము పొందాలని ఏమండి సువార్త బాప్తిస్మం పొందిన వారందరూ కూడా మరొకసారి సువార్త ప్రకారం బాప్తిస్మం పొందకపోతే వారి పాప క్షమాపణ లేదు, ఆత్మరక్షణ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు గారు వారికి తెలియచేయడం జరిగింది. అపోస్తలులు మరి యేసు ప్రభు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం అంటే ఎందుకు ఇవ్వలేదు? నిర్లక్ష్యమా లేక స్వత తెలివితేటలా? రెండో కాదు. ఏంటి అంటే తదుపరి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపులో వీరికి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం అని సూచనలు అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే
యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ వెల్లడిపరిచాడు. అపోస్తలులు పరిశుద్ధాత్మ నడిపింపులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అంటే ప్రభువుని యేసుక్రీస్తు నామమని యేసుక్రీస్తు అని చెప్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసుక్రీస్తు నామమని యేసుక్రీస్తు అని చెప్పారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు అని చెప్పారు. ఎందుకు ఎలా చెప్పగలిగారు అంటే సొంతంగా కాదు, సొంత తెలివిగా కాదు. ఎలా చెప్పారు? ఇలాగా యోహాను సువార్త 16వ అధ్యాయము 12-16 చూసినట్లయితే, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేకములు కావు. నేను అపోస్తలులతో ప్రభు మాట్లాడతారు. శిలువ మరణానికి వెళ్ళక ముందు అపోస్తలులతో ప్రభు మాట్లాడతారు. ఏమని? నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు కావు. అనేక సంగతులు చాలా ఇక్కడ చెప్పాలి మీకు. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, అర్థం చేసుకోలేరు, ఓర్చుకోలేరు, భయపడిపోతారు. అందుకని ఇక్కడతో నేను ఆఫ్ చేసి పరిశుద్ధాత్మ అప్పగిస్తున్నాను మిమ్మల్ని. ఎవరికంటే పరిశుద్ధాత్మ అప్పగిస్తున్నాను. కనుక మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే సర్వ సత్యం ఏంటంటే యేసుక్రీస్తు నామమే. అది సర్వ సత్యము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసుక్రీస్తు నామమే సర్వ సత్యము. ఆ సత్యములోకి పరిశుద్ధాత్ముడు అపోస్తలులను నడిపిస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని బాప్తిస్మం వారు యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణకు బాప్తిస్మం ఇచ్చారు. మొట్టమొదటిగా 3000 మంది శరీరంలో బాప్తిస్మము పొందారు. ఆయన తనంత తానే ఏమీ బోధింపక ఈ పరిశుద్ధాత్మడే అపోస్తలులకు తన సొంతంగా ఏమి బోధించాడట. సొంతంగా ఆయన పరిశుద్ధాత్మడు తనంత తానే ఏమీ బోధింపక వేటిని వినులో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. అంటే పరిశుద్ధాత్ముడు తనంతా తాను మాట్లాడు. ఏమంటే వేటిని పెట్టాలో పరిశుద్ధాత్ముడు వాటినే మీకు తెలియజేస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఎక్కడ పెట్టాడో ఎవరిలో తీసుకుంటాడో అంటే ఆయన అనగా పరిశుద్ధాత్ముడు నా వాటిలోనే తీసుకొని ఎవరంటే యేసు ప్రభువులో ఉన్న మాటలే తీసుకొని మీకు తెలియజేయను. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. అంటే తండ్రిలో మాటలని యేసు ప్రభు సొంతమైన యేసు ప్రభువుల మాటలని పరిశుద్ధాత్ముడు అపోస్తలులకు తెలియజేస్తున్నాడు. అందుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మించాడు. అందుచేత ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయని నేను చెప్తుంది. అంటే అదే ఇప్పుడు అపోస్తలులు
నుంచి తీసుకుంటారు? వాడు సొంతంగా మాట్లాడాలా అంటే పరిశుద్ధాత్మ నడిపించారు. పరిశుద్ధాత్మ మాట్లాడే యేసు ప్రభువే. ఎవరంటే యేసు ప్రభు మాట్లాడే తండ్రి, ఇంక బయటకు వచ్చేదేమీ లేదు అని. అందుకని ఈ పరిశుద్ధాత్మ ఎలా నడిపించారు అపోస్తలులంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తయ్యా. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామం అంటే యేసు క్రీస్తు నామం అయ్యా చెప్పి వారు నడిపించబడ్డారు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమంటే యేసు ప్రభు వారు ఇంకో మాట చెప్పారు శిష్యులకి. యేసు ప్రభు వారు శిలువకు అప్పగింపబడే ముందు, శిలువకు అప్పగింపబడే ముందు ప్రభురాత్రి భోజనం ఆజ్ఞ శిష్యులకు ఇచ్చాడు. పస్కా పండుగ ఆచరిస్తున్నారు. ఏమంటే మేడగదిలో కూర్చున్నారు. మేడగదిలో ఇప్పుడు ఆ మేడగది ఇప్పుడు వస్తాయి ఇస్రాయేల్లో. ఆ మేడగదిలో కూర్చుని ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్నారు. అందరూ భోజనం సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఒక రొట్టె ఎత్తుకుని ఆయన ఇది నా శరీరము, ఒక పాత్ర ఎత్తుకుని ఇది నా రక్తము, దీనిలో తిని త్రాగి నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పడానికి ముందు ఆయన శిష్యుల పాదాలు కడిగారు. శిష్యుల పాదాలు కడిగారు. ఎవరంటే యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగారు. ఏమంటే అందరి పాదాలు కడిగేసి పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వెళ్తున్నాడు. నా పాదాలు కడగద్దు, నేను కడిగించుకున్నాను. గురువు గారు ఈ శిష్యులు నా పాదాలు అందరూ కడిగేసుకున్నాడు. ఈ పేతురు దగ్గరికి వచ్చాడు. నేను కడగొద్దన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలిసాడే, నేను కడగకపోతే నీవు పరిశుద్ధుడు కావు, నీవు పరిశుద్ధుడు కావు. కనుక నేను నాలో నీకు పాలు లేదు, నాలో పాలు భాగం నీకు లేదు. నా చేత కడగబడితేనే నాలో పాలు భాగం రావు. అది చెప్పినప్పుడు బాబు వాడు కాదు, తర్వాత కడిగే బాబు అంటాడు. మనకి అలాగా ఏ పేరు పాదాలు కూడా ఇప్పుడు కడిగారు. కడిగిన తర్వాత ఏం చెప్పారంటే ఆఖరి మాట, మీరు కూడా ఇలాగే పాదాలు కడగానే చెప్పారు. మీరు కూడా ఇలా పాదాలు కడగాలని చెప్పారు. మరి అపోస్తలులు ఎవరి పాదాలు కడగలేదు? రెండు సార్లు చదువుతున్నాం. ఒకటేమో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అంటే బాప్తిస్మం లేదా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మించారు. రెండోసారి ఏంటంటే, నేను మీ పాదాలు కడిగాను కదా, మీరు కూడా ఒకరి పాదాలు కడుక్కోండి, మీరు ఖచ్చితంగా మీరు కూడా ఈ పాదాలు కడగాలని చెప్పారు. అయితే తర్వాత కాలంలో ప్రభు శిలువ తర్వాత సువార్త ప్రకటించినప్పుడు అప్పటి నుంచి వారు ఆఖరి వరకు కూడా ఎవరి పాదాలు కడగలేదు. ఎవరి పాదాలు కడగలేదు. పాదాలు కడగడం అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మం ఇవ్వాలని చెప్పడం. నేను కడిగితేనే, నా చేత కడగబడితేనే నాలో పాలు కావచ్చు, నాలో లేదంటే నాకు నీకు సంబంధం ఏది లేదన్న. ఇప్పుడు ఆ పదం ఎలా వస్తుంది? బాప్తిస్మం ద్వారా. ఎలా వస్తుంది? ప్రభుకి మరి పదం ఎలా వస్తుంది? బాప్తిస్మం ద్వారా. కనుక వీళ్ళు ఎలా నడిపింపబడ్డారు? కాళ్ళు కడగలేదు, బాప్తిస్మం ఇచ్చారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో ఆ నామములో బాప్తిస్మం లేదు, యేసుక్రీస్తు నామ బాప్తిస్మము ఇచ్చారు. ఇదంతా పరిశుద్ధాత్మ నడిపింపు. ఎవరు నడిపింపండి? నడిపింపు. ఏ సొంత ఆలోచన కానీ, ఏ సొంత ప్రయత్నం కానీ ఏమీ కాదు. యేసు ప్రభు చెప్పిన రెండు విషయాలు కూడా డైరెక్ట్ గా చేయలేదు. చూడండి, యేసు ప్రభు చెప్పిన రెండు సార్లు కూడా డైరెక్ట్ గా
చూసారా ఎంత చక్కగా పరిశుద్ధాత్మ నడిపింపు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అంత క్లియర్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే యేసు క్రీస్తు నామమున పాప క్షమాపణ వరకు బాప్తిసం పొందాలి. ఖచ్చితంగా ఆ విధంగా నేర్పింపబడాల్సిన అవసరత ఉంది. కొలస్సీ రాసిన 2:9 ఏదైనా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది. ఏమండి దేవత్వం అంటే దేవత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ దేవత్వము క్రీస్తులో ఉంది, క్రీస్తు శరీరంలో ఉంది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎవరంటే యేసు క్రీస్తే. ఈ దేవత్వం ఎవరంటే యేసు క్రీస్తే. యేసు క్రీస్తు నమ్మి ఆయన నామములో బాప్తిసం పొందిన వాడు తండ్రి దేవుళ్ళు, కుమారుడు దేవుళ్ళు, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆ వ్యక్తి పొందుతాడు. ఆ వ్యక్తి పొందుతాడు. దైవత్వంగా ఆయన దేవులని ఆ మనిషిని పొందుతాడు అని ఈ వాక్యంలో సర్వ పరిపూర్ణత దేవత్వం యొక్క అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే మానవుడికి దొరుకుతుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దీవెన క్రీస్తులోనే మనిషికి దొరుకుతుంది సంపూర్ణంగా. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే యేసు క్రీస్తు ఎవరంటే శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది దేవత్వము. కనుక యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. యోహాను సువార్త 1:14 దేవత్వము సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరముగా క్రీస్తు నందు నివసిస్తుందని చెప్పారు. మరి ఆ శరీరధారి క్రీస్తు చూద్దాము. ఆ వాక్యము యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మను వాక్యమైన దేవుడుగా ఎవరంటే వాక్యమైన దేవుడుగా వాక్యమైన దేవుడు శరీరంగా లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసు ప్రభు ఏమైనాడంటే వాక్యమైన దేవుడు. ఎవరంటే వాక్యమైన దేవుడు. అంటే అప్పుడు విగ్రహాల పని లేదు, శివుడితో పని లేదు. ఆ వాక్య జ్ఞానం ఆది కాండము 1:3 ఈ వాక్యమైన దేవుడు ఆది ఉన్నాడని చెప్పాడు. ఆది కాండము 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. ఇదిగోండి వాక్యమైన దేవుడికి కనబడుతున్నాడు. ఆది ఎందు వాక్యం ఉండేను, ఆ వాక్యమైన దేవుడు వెలుగు కమ్మని పలుకుగా అంటే వాక్కు దేవుడు వాక్కు మాట సృష్టిస్తున్నాడు. సృష్టి కలిగేస్తున్న దేవుడు వాక్కు ఆది ఎందు వాక్కు అంటే ఆది ఎందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడు అంటున్నాడంటే అది ఇక్కడ ఆది కాండం 1:3 ఆ వాక్యమైన దేవుడు మనకి కనబడుతున్నాడు.
అధికారం 1:3 తండ్రి యొక్క నామములు బాప్తిస్మన్నారు, కుమారుని యొక్క నామం బాప్తిస్మన్నారు, పరిశుద్ధాత్మ నామం బాప్తిస్మన్నారు. ఇప్పుడు తండ్రి వాక్యమైన దేవుడు చూసాం. ఇప్పుడు కుమారుడు ఎప్పుడు 1:2 పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ జన్మల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఇదిగో వాక్యమైన దేవుడు. ఎప్పుడు ఎవరంటే వాక్యమైన దేవుడు. తండ్రి ఎవరంటే వాక్యమైన దేవుడు. ఎప్పుడు 2:3-4 ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పుతులను అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై ఎవరి బోధనండి? ప్రతి ఎవరి బోధలో? ప్రభు బోధనే వాక్యమైన దేవుడు. ఎవరంటే సృష్టికర్త దేవుడు. ఎవరంటే వాక్యమైన దేవుడు. తండ్రి ఎవరంటే వాక్యమైన దేవుడు. ఎవరంటే వాక్యమైన దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్మన్నారు. తండ్రి వాక్యమైన దేవుడు, కుమారుడు వాక్యమైన దేవుడు. కుమారుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:4 అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ అంటే వాక్శక్తి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏమైనాడు? వాక్యమైన దేవుడు. ఎవరంటే తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ వాక్యమైన దేవుడు. ఇప్పుడు మరి ఇప్పుడు దేవుడు తండ్రి ఏమైనాడు? వాక్యమైన దేవుడు అయినాడు. కుమారుడు ఏమైనాడు? వాక్యమైన దేవుడే. పరిశుద్ధాత్మ ఏమైనాడు? అందుకని ఆద్యంలో వాక్యం ఉండేను, వాక్యము దేవుడు ఉండేను, ఆ వాక్యం దేవుడు ఉండేను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. అంటే వాక్యమైన దేవుడు తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుడు, కుమారుడైన దేవుడు కుమారుడు వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ వాక్యమైన దేవుడు, శరీరధారిగా లోకానికి వచ్చాడు. శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వాక్యమైన తండ్రి అయిన దేవుడు, వాక్యమైన కుమారుడైన దేవుడు, వాక్యమైన పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరంటే యేసుక్రీస్తు శరీరధారైన యేసుక్రీస్తే వాక్యమైన దేవుడు. ఇక ఈ వాక్యాన్ని ఇక తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మ విడదీయడానికి అవకాశం ఏమీ లేదు. ఎంత క్లియర్గా చూడండి. అపోస్తలుల కార్యములు 2:4 పరిశుద్ధాత్మ వాక్శక్తి అన్నాడు. వాక్శక్తితో వారు మాట్లాడసాగి భాషలతో పరిశుద్ధాత్మను వాక్యము అని తెలుసు. యోహాను సువార్త 1:2-3 కలిగి ఉన్న జనులు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? వాక్యమైన దేవుడు లేకుండా, వాక్యమైన దేవుడు లేకుండా కలిగిన లేదు, ఆ లేకుండా కలగలేదు. ఏమంటే అది 2వ వచనం చూద్దాం. ఆయన ఆది
రెండవ వచనం ఏమన్నాడు? ఆ యోహాను 1:2 కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగేది. ఎవరి మూలముగా? వాక్యమైన దేవుడి మూలముగా సమస్తం కలిగేది. మరి ఇప్పుడు ఆది కాండము 1:1 వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యేసు ప్రభు సృష్టికర్త చెప్తున్నారు. కలిగినది ఈ వాక్యమైన దేవుడు లేకుండా కలగలేదు. ఆయన ఆదిలో దేవుని యొక్క ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. అంటే వాక్యమైన దేవుని మూలంలో సృష్టి అంతా వచ్చింది కనుక ఈ వాక్యమైన దేవుడు ఆది కాండము 1:1 కనపడుతున్నాడు. ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించెను. యేసుప్రభు సృష్టికర్త. యేసుప్రభు ఎక్కడ కనపడతాడంటే వాక్యంలో ఆది కాండం 1:1 కనపడతాడు. తర్వాత యేసుప్రభు శిలువ తిరిగి లేచారు, సువార్త ప్రకటిస్తున్నారు. శిష్యులు పేతురు యోహానులు సువార్త ప్రకటిస్తే వారిని బంధించారు. అప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు అంటే అధికారులు వారిని బంధించారు. సువార్త చెప్పలేదు. తర్వాత వారు విడుదల పొందారు. హెచ్చరించిన తర్వాత ఎవరు హెచ్చరించారు? యేసు నామం బోధించద్దు, యేసు నామం గురించి లోపల ఎక్కడ కాకుండా చేయొద్దని బెదిరించి మాకు ఉద్దేశారు. యోహాను బెదిరింది అపోస్తలుల శిష్యులు కొట్టారు, జైలు వేశారు. తర్వాత గద్దించి ఉద్దేశారు యేసు నామం బోధించారు. తమ స్వజనుల యొద్దకు వచ్చారు. సంఘం దగ్గరకు వచ్చారు. అప్పుడు సంఘం ఉంది, అప్పుడు సంఘం ఆదిమ సంఘం ఉంది. వారి దగ్గరికి వచ్చారు. ప్రధాన యాజకులు, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపారు. ఏం చెప్పారండి? చర్చలు వేసిన ఆ యొక్క గొడవ ప్రధాన యాజకులు యేసుని మాట్లాడి ఇలా మమ్మల్ని హింసించారు, అడిగించారని చెప్పి సంఘానికి చెప్పారు. వారు విని ఏక మనస్సుతో దేవుని దగ్గరగా మొరపెట్టి అప్పుడు సంఘం చేశారండి, ప్రార్థన చేశారట. మొరంటే ప్రార్థన చేశారట. ఎలాగా? నాథా, యేసు ప్రభు ఏమన్నాడంటే, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడువు. ప్రార్థన యేసుప్రభుకి నాథా అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే నాథా ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యము 4. ఈ 4 ఎవరు? యోధా పత్రికలో చూద్దాం. ఈ 4 ఎవరు? యోధా పత్రికలో 4వ వచనం అంటారండి, అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు అంటారండి. అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు. ఈ నాథుడు నాథా, యేసుప్రభు ప్రార్థన కలిగి నాథా ఆయన ఎవరన్నా? ఆకాశమును భూమిని సముద్రమును అందరి సమస్యను సృష్టించిన వాడా ఎవరైనా? యేసుక్రీస్తు. అపోస్తలుల కార్యము 4:18 చూసినట్లయితే అప్పుడు వారిని పిలిపించి బంధించారు కదా శిష్యుల్ని. వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు. ఏమన్నాడు పెద్దలు? యేసు నామమును ఎంత
17-16 సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడిన అమ్మాయి వారికి శిక్ష విధింపబడని యేసు ప్రభువు చెప్పారు కదండి. ఈ ఆజ్ఞ ప్రకారం ఈ సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు అక్కడి యేసువార్త చెప్పగలరు, యేసుక్రీస్తు నామం ప్రకటించారు. అప్పుడు వారంటారు, దేవుడు మాట్లాడాలా నీ మాట్లాడాలా అంటే దేవుడు ఎప్పుడు ఎవరెప్పుడు సువార్త శిష్యులకి సువార్త చెప్పాలి. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళు అన్నారు, దేవుడు మాట్లాడాలా నీ మాట్లాడాలా? ఇక్కడ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు మాట్లాడంటే ఈ మాట దేవుని దృష్టికి న్యాయమా ఇదే చెప్పుడు అంటే ఇక్కడ యేసు ప్రభుని అపోస్తలులు పేతురు యోహాను దేవుడు అంటారు. ఎవరన్నా దేవుడు అంటారు. లోకాలు కూడా యేసు ప్రభుని దేవుడుగానే నమ్మాలి. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో పౌలు గారు ఒక సందర్భం ఆయన కూడా యేసు ప్రభుని ఏం చెప్తున్నారో చూద్దాం. వారు అక్కడ ప్రజలు అన్యులు దేవుని ఎక్కడ ప్రభుని ఎక్కడ వారు అపోస్తలుల సువార్త ఎక్కడ చూశారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక పోలియో 2 కాళ్ళు పోలియో పెట్టి బాగు చేశాడు పౌలు గారు. అందుకని ఏదే దేవతలు చూశారు పోగా కానీ వీళ్ళకి అన్నేసి బయలుదేరి ప్రజలు అందుకని అప్పుడు ఇలాగ అంటాడు, అయ్యేలాగా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే, మేము దేవతలమా కాదు, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సృష్టి పొందేటంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. సువార్త ప్రకటన ఏం చెప్తారు కదా? దేవుని ఆకాశము భూమి సముద్రము అందరి సమస్తము సృష్టించిన దేవుని వైపు తిరగాలని ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నాము అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు? జీవముగల దేవుడు అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? జీవముగల దేవుడు. మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి తిరిగి మరణాన్ని జయించిన దేవుడు యేసుక్రీస్తు. జీవముగల దేవుడు యేసుక్రీస్తు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరములో క్రీస్తు సంఘం ఏంటండి? దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో. క్రీస్తు సంఘం ఏంటండి? జీవముగల దేవుని సంఘం. యేసుక్రీస్తు ఎవరండి? జీవముగల దేవుడు. ఈ సంఘం ఎవరండి? జీవముగల దేవుని సంఘం. క్రీస్తు జీవముగల దేవుడు, ఆయన సంఘము జీవముగల దేవుని సంఘం. అందులో ఉండాలన్నారు అని ఇక్కడ యేసు ప్రభు గురించి జీవముగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్న అపోస్తలులు పౌలు గారు శీల వారికి ఈ సువార్త అందించారు. ఇప్పుడు జీవముగల దేవుడు అనేటప్పుడు రైట్. అపోస్తలుల కార్యము 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే అంటే
యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేదో. యేసుక్రీస్తు నామమే రక్షణ నామము. ఏ నామంలో మానవుడి రక్షణ లేదంటే ఈయన లోక రక్షకుడు. ఎవరంటే హెబ్రీ రాసిన పత్రిక 1:3-4 వచనాల్లో యేసు ప్రభు ఎవరంటే ఆయన అంటే యేసు ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సును. యేసు ప్రభు ఎవరంటే దేవుని ప్రతిబింబం. దేవుని ప్రతిబింబం. అంటే నేను అతను నిలబడితే అతను ఎవరు పడతారు? ఎవరు పడతారు? నేనే నిలబడతాను. అంటే యేసు ప్రభు దేవుడు అంటే అతను నిలబడితే సేవ వరాలే దేవుడు పోలుకోవాలంటే యేసు ప్రభు అంట. ఎవరంటే యేసుక్రీస్తు దేవుని ప్రతిబింబం తేజస్సు అన్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుడి తన మహత్తు గల మాట చేత ఏమాటంటే మహిమ గల మాట, శక్తి గల మాట చేత సృష్టి అంతా సృష్టించి సృష్టి చక్రాన్ని నడిపిస్తూ సృష్టించిన వాడు ఆయనే, నడిపించేవాడు ఎవరైనా యేసుక్రీస్తు, యేసు ప్రభు. ఏమండి తన మహత్తు గల మాట సమస్తము నిర్వహించు. యేసు ప్రభు ఎవరంటే వాక్యంలో సృష్టించేవాడు ఆయనే, సృష్టి నడిపించేవాడు ఆయన. అది ఇంకో మాట ఉందండి. యేసుక్రీస్తు ఏమండి ఆయన మహత్తు గల మాట చేత పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి సృష్టించినవాడు ఆయనే, సృష్టి నడిపించేవాడు యేసుక్రీస్తే, పాపము శుద్ధీకరించేవాడు యేసుక్రీస్తే. తానే చేసి ఏమండి సృష్టించిన వాడు, ఏమండి పుట్టించినవాడు, పోషించేవాడు, సృష్టి చక్రం నడిపేవాడు, పాపిని రక్షించేవాడు, పాపం శుద్ధీకరించేవాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకుండా సృష్టిలో మానవ పాప పరిహారం ఎవరైనా జరుగుతుందా? ఇప్పుడు ఈయన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహిస్తున్నాడంటే ఈయన ఏమైనాడు? యేసుక్రీస్తు సృష్టికర్త అయినాడు. యేసు ప్రభు ఏమైనాడంటే సృష్టికర్త అయ్యుండి సృష్టి అంతా చేసినవాడు, దానిని సృష్టి చక్రాన్ని నడిపించేవాడు, మానవుల పాపంలో శుద్ధీకరించేవాడు. ఏ నామంలో మానవ పాప శుద్ధీకరణ కాదు. ఏ నామంలో మానవ పాపం శుద్ధీకరణ కాదు అని ఇంత బలంగా ఖచ్చితంగా చెప్తాడు. యేసుక్రీస్తు సృష్టికర్త చెప్తున్నాడు, యేసుక్రీస్తు సృష్టి నడిపించాలని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఆయన మాట చేత పాపమును శుద్ధీకరించేవాడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు లేకుండా మానవుడికి ఏ విధమైన జీవన పాప క్షమాపణ, ఆత్మ రక్షణ లేదు. ఇప్పుడు ఎప్పుడు యేసు ప్రభు అందరికీ అవసరమా? ఏమండి కనుక ఏ విధంగా ఎంత ఖచ్చితంగా ముందుగా దేవుడు ప్రభువు రక్షకుడని చూశాం. యేసుక్రీస్తు దేవుడు ప్రభువు రక్షకుడని చూశాం. మళ్ళా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తే
ఎంత చక్కగా ఎంత క్లీన్గా వాక్యం చెప్తుంది. మనం బయట నుంచి ఒక మాట కూడా మాట్లాడలేదు, అన్ని వాక్యంతో చెప్తున్నాం. యేసుక్రీస్తే దేవుడు, ప్రభువు, రక్షకుడు. యేసుక్రీస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము. యేసుక్రీస్తు నామము తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అంటే యేసుక్రీస్తే అదే జ్ఞానిగా ఉండాలి.